శ్రీరామచంద్రుడు పోయి సీతమ్మ వారిని రావణాసురుడు చెరబట్టిండు కదా. చెరబడితే వానర సైన్యం తీసుకొని రామచంద్రుడు పోయి యుద్ధానికి పెట్టు. బాగా కొట్లాడుతున్నారు కానీ వాళ్ళు రాక్షసులు లేరు, వీళ్ళేమో కోతులు అయిపోయారు. ఒక్క రాక్షసు దొరికితే 20 కోతులు చచ్చిపోతాను. ఆ రోజులలో అంతా ధర్మయుద్ధం కదా. సైన్యాధిపతులంతా కూర్చొని సాయంత్రం ఇట్లా మరి ఎట్లా ఏం చేద్దాం, యుద్ధం గెలవాలి కదా, మనం ధర్మ పక్షాన్నం కదా అని మాట్లాడుతుంటే వీళ్ళు చెప్తారు, సార్ మనకు కష్టం ఉన్నది, వాళ్ళు రాక్షసులు పెద్దగా ఉన్నాయి, కోతులేమో చిన్నగా, మన సైన్యం కోతులే, నువ్వేదైనా ఉపాయం చేయాలంటే ఉన్నది ఉపాయం ఉంది, నా దగ్గర రామబాణం ఉన్నది, రామబాణం తీసేస్తే దానికి ఎదురుగా వచ్చిన అందరూ చచ్చిపోతారా, అట్లా అందరూ చచ్చిపోదు కదా, యుద్ధం సృష్టి నియమానికి విరుద్ధం. నువ్వు దేవుని అయితే నువ్వు ఎట్లా చదువుకోకుండా మనం గెలవాలి, మనం దాని సంగతి నువ్వు మళ్ళీ ఆలోచించుకొని చెప్తావు. సరే మంచిదని చెప్పి శ్రీరామచంద్రుడు నిర్ణయం తీసుకొని తెల్లారి యుద్ధం స్టార్ట్ కాగానే తీసి రామబాణం అవుతాడు. రావణాసురుడు చస్తాడు, లంకలను రాక్షసులను చచ్చిపోతాడు. సీతమ్మ వారిని తీసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం వస్తుంటాడు అయోధ్య. ఈ సగం ఆయుష్తో చచ్చిపోయిన రాక్షసులను కదా అవన్నీ అడ్డం తిరిగి, రామచంద్ర స్వామి నువ్వు దేవుని అని గౌరవించి మీరు బాణం ఎత్తి మేము చచ్చిపోతుంది, మరి సగం ఆయుష్లో మమ్మల్ని చంపితే మిగిలిన ఆయుష్ సంగతి ఏందా అని అడిగినట్టు. ఏం పర్వాలేదురా, రేపు కలియుగం వస్తుంది, ఊరుకో నలుగురు పుట్టి మీరు ప్రజలు మీకు తినని చెప్పి అగో వాళ్ళు ఆ బాబత్ గాళ్ళు ఉండు 85లో నేను 1985లో ఎమ్మెల్యే అయినా. నేను అయిన తర్వాత ఊరికి పోయి నేను ఎమ్మెల్యే అని చెప్పలే, నేను పేపర్ విలేకరిని అని చెప్పిన. ఎమ్మెల్యే అనగానే అంతా పిచ్చి పిచ్చి అవుతాం మనం. ఓ శాలువాగా ఇప్పుడు అప్ప కదా నాకు, ఇప్పుడు శాలువాగా అప్పుడు గంగెత్తి కేసినట్టు దండేసుడు. ఇక పక్క ముచ్చట ఏంటంటే మన దగ్గర అలవాటు, మనకు యాడికన్నా ఓ నంబర్ మన కనబడే డప్పులు, దండలు, దరఖాస్తులు. ఇక ఎమ్మెల్యేలు ఎంపీలు వస్తే అవి ఏంటి, ఆ పెళ్లిపిల్లగాని కూర్చోబెట్టరా, అటువంటి కుర్చీలు వేస్తారు, మహారాజా కుర్చీలు అంటారు వాటిని, అవి వేస్తారు. ఆ దండలు వేసేటో పెద్ద పంచాయతీ, అది మంచిగా ఉండాలి కదా, ఫ్రెష్గా నీళ్ళు చల్లుతారు. ఆ నీళ్ళ దండ అయితే దాంగేందో దడిచిపోతుంది. ఒక్కనేమో బాధ కాదు అది, చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఇంకా అందులో ఒక ఇంటికాడ ఎగిరితం చుట్టం వచ్చినాడు, పోతా అంటే ముసలో ఉండి ఆమె దూరం పోవాలి, బిడ్డ బుక్కడి సలన్నం ఉన్నది తిరిగిపోతామని. ఎందుకు పెద్దవా, సలన్నం తింటా ఉడకన్నం మీద ఉంటాను. కడియం సేరి చెప్పేదంతా చెప్పించి మళ్ళీ చిన్నగా యాద్ చేస్తాడు, ఊరికి రెసిడెన్షియల్ పాఠశాల ఇస్తా అంటే ఇవి అంటుండు. మనిషిని చూస్తేనే మంచిగా నవ్వినట్టు ఉండాలి, ఏడ్చినట్టు ఏమో దరిద్రపడ ఉండద్దు. మనిషిని చూస్తే మంచిగా చిరునవ్వు నవ్వాలి, ఒకళ్ళని ఒకరు ప్రేమించుకోవాలి. మన మనుషులం కదా, మనుషులను ప్రేమించడం నేర్చుకోవాలి. ఏముంది దానికి అనుకుంటే ఉంటుంది. మీరు అనుకున్నారు గంగదేవపల్లి మంచిగా లేదా, ఇంకొకటి కూడా పెట్టాలి, మోటు మాటలు బంద్ చేయాలి. మనకు ప్రేమతో కూడా అరే ఆ చిన్నగాడి కూడా కచ్చినారా అంటాం అనద్దు. తిట్టానంటే తిట్టు కమ్మినే దేశం మీద, రేపు గీయాలి తిట్టచ్చు వరుస వాటి. మన ఊర్లో అపశబ్దం విని రావద్దు, తిట్టద్దు అని అనుకుంటే తిట్టకుండా ఉండొచ్చు కదా, ప్రేమగా ఉండొచ్చు కదా. దీనికి మనం పెట్టుబడి ఉందా, పైసలు ఖర్చు ఉందా, ఏం లేదు కదా. అనుకోవడమే, సంకల్పం చేసుకోవడమే.